విశాఖలో అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లా పేరుతో ముస్లిం యంగ్ మెన్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఉచిత కత్నసుంటి మెడికల్ క్యాంప్. ఈ అసోసియేషన్ వారు గత 20 సంవత్సరాలుగా ఉచిత మెడికల్ క్యాంప్ను నిర్వహిస్తున్నారు. అలానే ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల నుంచి 300కు పైగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ నాయకులు పెద్ద రెహమాన్ ఇటువంటి కార్యక్రమాలు చేయడం ఎంతో సంతోషకరం అంటూ అసోసియేషన్ వారిని అభినందించారు. మరెన్నో విషయాలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం పంచుకున్న చిన్న రెహమాన్ పలువురు ముస్లిమ్స్ పెద్దలు మీడియాతో మాట్లాడారు. ముస్లిం యంగ్ మెన్ అసోసియేషన్ తరపున ఫ్రీ ఖత్నా ప్రోగ్రామ్ ప్రతి సంవత్సరం 25 సంవత్సరాల నుంచి చేసుకొని వస్తున్నాం. ఫ్రీ అని చేస్తున్నాం. ఫ్రీ అని చేస్తున్నారు, 500 తీసుకుంటున్నారంటే అనుకుంటారేమో మీరు. 500 ఎందుకు తీసుకుంటున్నాం అంటే ఫ్రీ అంటే టోకన్లు తీసుకెళ్ళిపోతున్నారు. 400 మంది పిల్లలు రావటం లేదు, ఫ్రీయే కదా అని. దానివల్ల 500 తీసుకొని మీ వచ్చిన తర్వాత 500 రిటర్న్ చేస్తున్నాం. 500 రూపాయలు రిటర్న్. ఖత్నా ప్రోగ్రామ్ అయితే ఫ్రీ, అన్ని ఫ్రీ. ముస్లిం యంగ్ మెన్ అసోసియేషన్ వాళ్ళు గత 20 సంవత్సరాలుగా విశాఖ పాత బస్తీలో కొన్ని వేల మందికి ఖత్నా కార్యక్రమం చేసుంటారు. నా ఉద్దేశంలో 1,00,000 మంది అయ్యి ఉంటారు ఇప్పటికి. ఈ ఏడు దాదాపు 250 మందికి ఈ సర్కంసిషన్ కార్యక్రమం తీసుకున్నారు. ఇది ఒక మతానికి చెందింది అని అనుకుంటారు, కానీ అన్ని మతాల వాళ్ళు చేయించుకోవటం మంచిదనేది డాక్టర్గా నా అభిప్రాయం. ఈరోజు వచ్చిన వాళ్ళలో దాదాపు 30-40 మంది ముస్లిమేతరులు కూడా చేయించుకుంటూ ఉన్నారు. ఆరోగ్య పరిరక్షణ కోసం మనం సర్కంసిషన్ చేయించుకోవడం మంచిది. ఒక్కోసారి ఇది మనం గనక డిలే చేయటం కానీ లేకపోతే దీన్ని మనం సరిగ్గా శుభ్రపరచుకోకపోతే దీని క్యాన్సర్కి కూడా వెళ్ళేదా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ యూరప్ దేశాల్లో ప్రతి ఒక్కరికి అక్కడ సర్కంసిషన్ హాస్పిటల్లోనే చేసి పంపించేస్తారు. కాబట్టి ఇంత మంచి కార్యక్రమం చేస్తున్న ఈ అసోసియేషన్ వాళ్ళని. నా పేరు అబ్దుల్ అజీజ్ ఖాన్ అండి. ఇక్కడ ముస్లిం యాక్టివిటీస్లో అందరితో ఉంటాం. ప్రత్యేకించి ఈ యంగ్ మ్యాన్స్ అసోసియేషన్ అని, ముస్లిం యంగ్ మ్యాన్స్ అసోసియేషన్ అని చెప్పి ఒక 20 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చాలా చక్కగా ముస్లింలకి ఖత్నా చేయించడం అనేది మామూలు విషయం కాదు. హాస్పిటల్లో చేయించాలన్నా, ఎవరైనా ఇళ్లలో చేయించాలన్నా ఒక 5-6 వేలు ఖర్చుతో కూడుకున్న పని. ఈ పని ఉచితంగా చేస్తున్నారు వీళ్ళు 20 సంవత్సరాల నుంచి. ఉచితంగా చేస్తూ వచ్చిన వాళ్ళకి, దూరం నుంచి వచ్చిన వాళ్ళకి భోజనాలు పెడుతూ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క చోట నార్మల్ ఫంక్షన్ హాల్లో కూడా చేసేవారు. ఈరోజు ఎండ ఎక్కువగా ఉందని చెప్పి మీకు ఏసీ ఫంక్షన్ హాల్ కూడా తీసుకుని పిల్లలకి సదుపాయంగా ఉంటుందని చెప్పి ఏసీ ఫంక్షన్ హాల్ తీసుకుని చేయడం జరుగుతుంది. ఇది చాలా చక్కటి ప్రోగ్రాము. విశాఖ జిల్లా కాదు, మీకు తూర్పుగోదావరి జిల్లా, అరకు జిల్లా, వేరే చాలా చోట్ల నుంచి, శ్రీకాకుళం నుంచి, ఒరిస్సా నుంచి కూడా వచ్చి చేయించుకుంటున్నారు. ఇది ఎంత కృతజ్ఞత చెప్పినా సరే వాళ్ళ కోసం చాలా తక్కువే. ఈ ముస్లిం యంగ్ మ్యాన్స్ అసోసియేషన్ అనేది ఇదే పని కాదు. పేద పిల్లలకి ఏమైనా పెళ్ళిళ్ళు అవుతుంటే ఒక అమౌంట్ అని తీసిస్తారు. ఏదైనా దాన సంస్కారాలు ఉంటే ఫ్రీగా వెళ్ళి దాన సంస్కారాలు చేస్తారు. అలాగేనేమో నెలకొకసారి తెలుగులో ఇస్లాం గురించి సందేశాలు ఇచ్చి తెలుగు వాళ్ళందరినీ పిలిచి అసలు ఇస్లాం అంటే ఏంటనేది తెలుగు వాళ్ళకి చెప్పే కార్యక్రమం కూడా వీళ్ళు 10 సంవత్సరాల నుంచి మన విశాఖపట్నంలో చేస్తున్నారు. ఇక్కడ విశాఖపట్నంలో రామకృష్ణ దగ్గర ఫుర్ఖాన్ మసీద్ అని ఉంది. ఆ ఫుర్ఖాన్ మసీద్ తోటి కలిసి ఉండే సంస్థ ఇది. వెనకాల 2 వీలర్స్ అసోసియేషన్, మోటార్ బాట్స్ అసోసియేషన్ అని ఉంది. వ్యాపారాలు చేసుకుంటూ వ్యాపారాన్ని పక్కన పెట్టి ఈరోజు శనివారం ప్రతి వాళ్ళు వ్యాపారం చేసుకునే వాళ్ళే. వ్యాపార షాపులు పక్కన పెట్టేసి షాపులకి తాళాలు వేసి ఈ కార్యక్రమం కోసం యువకులందరూ వస్తారు. అందరూ కూడా సొంత షాపు ఉన్నవాళ్ళు, అందరూ కూడా రోజుకి 2,000-3,000 సంపాదించుకున్న వాళ్ళే. అది పక్కన పెట్టి ఈయన ఏంటంటే ప్రత్యేకించి రెహమాన్ గారి కోసం చెప్పుకోవడం ఏంటంటే ఈయన ధార్మికంగా సోషల్ సర్వీస్లో ఎప్పటి నుంచో ముందుంటారు. ఇది యంగ్ మ్యాన్స్ అనే పేరే తప్ప ఈయనకి మంచి వయసు వచ్చినా సరే యువకులందరినీ ఉత్తేజపరిచి ఈ కార్యక్రమాన్ని ముందు నడిపిస్తున్నారు. ఆయనకు కూడా ఈ ఆరోగ్యరీత్యా మంచి ఆరోగ్యం ప్రసాదించాలని చెప్పి నేను ఆ అల్లాని కోరుకుంటూ ఇటువంటి ప్రోగ్రాంలు ఇంకా చేయాలని చెప్పి నేను ఎంకరేజ్ చేస్తూ నేను ప్రత్యేకంగా అతనికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇటువంటి ప్రోగ్రాంలు ఇంకా ముందు చాలా చేయాలని చెప్పి నేను కృతజ్ఞతలు చెప్పుకున్నాను. చాలా చక్కటి ప్రోగ్రాం ఇది. చిన్న రెహమాన్ అని పిలుస్తారు. ఈరోజు మన ఖత్నా శుద్ధి మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. 20 సంవత్సరాల నుంచి మేము
ప్రతి సంవత్సరం చేసుకుంటూ వస్తున్నాం పిల్లలకి. ఈసారి కూడా అలాగే ఈ సంవత్సరం కూడా ఈరోజు ఇక్కడ కోటవీధి దీన్ షాజహానాలు పెట్టడం జరిగింది. దీంట్లో కనీసం 300 మంది పిల్లలు అప్లికేషన్ తీసుకొని టోకన్ తీసుకొని వెళ్ళారు. వాళ్ళందరికీ కూడా 300 మందికి కూడా ఇవాళ చేయడం జరుగుతుంది. ముస్లిం యంగ్ మ్యాన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇది 20 సంవత్సరాల నుంచి ప్రతి ఏడాది చేసుకుంటూ వస్తున్నాం. ఇది కనుక బయట డాక్టర్ల దగ్గర చేసుకుంటే 5,000 నుంచి 6,000, 7,000, 10,000 దాకా కూడా వెళ్తుంది. ఇది మేము ఫ్రీగా పెడుతున్నాం, ప్రతి సంవత్సరం ఫ్రీగా పెడుతున్నాం. ఈరోజు 300 మంది పిల్లలు చేస్తారు డాక్టర్ గారు. 4 విజయవాడ డాక్టరు, అలాగే మచిలీపట్నం నుంచి ఒక డాక్టర్, 2 మొత్తం 4 బృందం వాళ్ళది. 4 కూడా ఇక్కడ పిల్లలకి హాయిగా శుద్ధి చేసి ఇంటికి పంపిస్తారు. అలాగే వచ్చిన వాళ్ళకి భోజనాలు కూడా మధ్యాహ్నం కనుక అవుతే పిల్లలు మిగిలి ఉంటే తల్లిదండ్రులకు భోజనాలు బిర్యానీ కూడా ఏర్పాటు చేస్తున్నాం అసోసియేషన్ ద్వారా. ఎందుకంటే ఈ విశాఖపట్నంలో అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ ఫ్రీగా ఎవరు చేయరండి. ఎందుకంటే ఇక్కడ చేయించుకోవాలంటే 5,000, పిల్లలు చిన్నపిల్లలు అంటే 2 ఉంటే 10,000 అవుతుంది. ఆ 10,000 సమోత, అలాగే మెడికల్ కిట్లు తీసుకోవాలా 1,000 రూపాయలు అవుతుంది. అవన్నీ చేసుకోవాలంటే ఒక ఇంట్లో 2 పిల్లలు అయితే 12,000 దాకా అవుతుంది. అది వాళ్ళు చేయించుకోలేక అలా వదిలేస్తున్నారు చాలామంది పేదవాళ్ళు. వాళ్ళ కోసమే మేము ఈ అసోసియేషన్ పెట్టి అసోసియేషన్ ద్వారా 20 సంవత్సరాల నుంచి ఇవాళ హిందూ పిల్లలు, ఇతర జాతి పిల్లలు కూడా 15 మంది, మన ముస్లిం కాదు హిందూ పిల్లలు కూడా 15 మందికి ఇవాళ 15 పైనే పిల్లలు కూడా చేస్తున్నాం. వాళ్ళు కూడా అప్లికేషన్ తీసుకెళ్లారు. ఇది మేము హిందూ ముస్లిం అని కాదు, ఎవరు క్రిస్టియన్ పిల్లలు కూడా ఉన్నారు. ఎవరు వచ్చినా 7 సంవత్సరాలు పిల్లలకి మేము ఫ్రీగా చేస్తామని చెప్పడం జరిగింది. 15 పైన పిల్లలు ఇతర కులస్తులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా చేస్తున్నాం. ఎందుకంటే ఇది చాలా దూరం ప్రాంతాలు. ఇవాళ ఒరిస్సా నుంచి 3 పిల్లలు ఉన్నారు, విజయనగరం నుంచి, అలాగే బెబ్బులి నుంచి, తర్వాత ఎస్కోట, అలాగే మన అయ్యన్నపాత్రుడు గారి ఊరు నుంచి, అక్కడి నుంచి ఇక్కడ చాలామంది. ఎందుకంటే అది బయట పల్లెటూరు ఎవరు చేయరండి వెళ్ళి. ఇది పెడితే దూరం ప్రాంతాల నుంచి కూడా వచ్చి మేము పబ్లిసిటీ ద్వారా పబ్లిసిటీ ఒక నెల చేస్తున్నాం. వాళ్ళు వచ్చి ఫ్రీగా చేస్తున్నారు కాబట్టి హాయిగా చూడొచ్చు. వచ్చి చాలా దానికి మత్తు 2 ఇంజక్షన్లు ఇంజక్షన్లు చేస్తున్నాం. ఒకటి బ్లడ్ రాకుండా ఒకటి చేసి హాయిగా ఒక 1/2 గంట వాళ్ళు కూర్చోబెట్టి దాని తర్వాత చేసి అరగంట పండుకోబెట్టి పంపిస్తాం. ఇది మేము ఎప్పటి నుంచి చేస్తున్నామని మేము యంగ్ మ్యాన్ అసోసియేషన్ ద్వారా నేను దానికి హానబుల్ ప్రెసిడెంట్. 20 సంవత్సరాల నుంచి మన సలీం గారు ఉన్నారు, రహీం గారు, అలాగే ఫైజుర్ రెహమాన్, జహంగీర్ గారు, అనేక మా బృందం ఉన్నారు. ఒక 30 మంది అందరూ కలిసి మేము దానికి ధన సహాయం కూడా మనం శిల్పం చాలా చక్కగా లక్ష్మీ రామాయణ గారు పెట్టారు. అల్హమ్దులిల్లా ఇందువట్టి యొక్క శిబిరంలో చాలా మటుకు 300 మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. దీంట్లో ప్రతి ఒక్క సౌకర్యం కూడా అందిస్తున్నారు. అది ఫ్రీ మెడిసిన్ కానీ, ప్లస్ భోజనాల సౌకర్యం కానీ, మజ్జిగ కానీ. ఈ యొక్క శిబిరంలో ఇది ముస్లిమ్స్, హిందూ, క్రిస్టియన్ ఎవరైనా కూడా వస్తున్నారు. ప్రస్తుతం 15 మంది దాకా హిందూస్ నుంచి కూడా వచ్చి చేయించుకున్నారు. మరియు ఈ యొక్క శిబిరంలో